100% natural lymphocytic. Please lymphocytic. Please. मैं प्रैक्टिस करना था ना రూపాయలు మిగిలేదు ఎంత కొంత సంపాదించి దాచిపెట్టి ఇలా స్ట్రెస్ తీసుకుని తర్వాత ఈ గిల్ట్ ఫీలింగ్ లో కూర్చుండే అవసరం లేదు. ఏదైనా వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ నో మ్యాటర్ వాట్ విల్ డీల్ టుగెదర్. కొంచెం మైక్ మ్యూట్ చేయండి.
Madam, kindly transfer the host. Okay. Good evening, sir. Good evening. Sorry, కొద్దిగా ఇన్కన్వీనియంట్ అయింది కనెక్షన్ లో. ఓకే, sir, okay. కమింగ్ టు ది నేను డైరెక్ట్ గా చాప్టర్ లోకి వచ్చేస్తున్నాను. రైట్. కమింగ్ టు ది ఇనిషియల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ రివ్యూ. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ చాప్టర్? దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ మోర్ దెన్ ట్వైస్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. అంటే ప్రారంభం నుంచి ఉన్న హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ యొక్క సమీక్షణలు. రివ్యూ అంటే ఏంటి? సమీక్షించడం. అంటే ఏ ఏ అంశాల్లో హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అన్నది సమీక్షణలు జరపాలి. అవి ప్రారంభం నుంచి ఉన్న ఏ రకమైన హెల్త్ ఆస్పెక్ట్స్, ఏ రకమైన సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మన సమీక్షణలు జరపాలి అన్నది పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్ యొక్క డిస్క్రిప్షన్. ఓకే, కమింగ్ టు ది ఇంట్రడక్షన్. The organization should carry out initial review of the safety and health management arrangement. What is the meaning of this point? A particular సంస్థ అన్నది భద్రతాపరమైన సేఫ్టీ పరమైన అరేంజ్మెంట్స్ అంటే ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉండాలని అంటున్నారు. ఏ రకంగా సమీక్ష చేయాలన్నది మనం డిస్కస్ చేద్దాం. This review should compare with existing safety health policies within the ఆర్గనైజేషన్. అంటే ఆ పర్టికులర్ సమీక్షకులు ఆల్రెడీ అందుబాటులో ఉండే సేఫ్టీ హెల్త్ సంస్థ అందుబాటులో ఉండే సమీక్షలకి సరిపోల్చి మనం ఫర్దర్గా ఏదైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. దిస్ రివ్యూ షుడ్ కంపేర్ ది ఎగ్జిస్టింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రాక్టీస్. అంటే ఇప్పటికీ అందుబాటులో ఉండే భద్రతాపరమైన హెల్త్ పరమైన విధానాలు ఏదైనా ఉంటే దానికి అనుగుణంగా కంపారిజన్ చేస్తూ రివ్యూ చేయాలని అంటున్నాడు పర్టికులర్ సంస్థల్లో. దే ఆర్ అంటే ఏ ఏ అంశాల్లో నువ్వు సమీక్షలు జరపాలి అంటే, నువ్వు రివ్యూ చేయాలి అంటే. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ హెల్త్ లెజిస్లేషన్స్. అంటే మన పర్టికులర్ భద్రతాపరమైన హెల్త్ పరమైన అవసరాలు అవి మన చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అన్నది నువ్వు సమీక్ష చెయ్యాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ది ప్రొవిజన్ టు సెట్ అవుట్ ది ఆర్గనైజేషన్ సేఫ్టీ స్టేట్మెంట్స్. అంటే భద్రతాపరమైన స్టేట్మెంట్స్ అంటే భద్రతాపరమైన ప్రకటనలు యొక్క అవసరాలు అవి ఆ సంస్థ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది నువ్వు సమీక్షించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సేఫ్టీ అండ్ హెల్త్ గైడెన్స్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఆ పర్టికులర్ సంస్థకి భద్రతాపరమైన ఆరోగ్యపరమైన మార్గదర్శకాలు ఏమైనా గైడ్ లైన్స్ అంటే పర్టికులర్ సేఫ్టీ మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నువ్వు ఒకసారి సమీక్షించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 4, ఎగ్జిస్టింగ్ ఆథరైటివ్ అండ్ పబ్లిష్డ్ సేఫ్టీ హెల్త్ గైడెన్స్. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? ఎగ్జిస్టింగ్ ఆథరైటివ్ అండ్ పబ్లిష్డ్ సేఫ్టీ హెల్త్ గైడెన్స్ అంటే ఆ కంపెనీలో ఉండే అందుబాటులో ఉండే ఆథరైటివ్ పర్సన్, ఆ పర్టికులర్ జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో ఆ పర్టికులర్ సేఫ్టీ హెల్త్ యొక్క మార్గదర్శకాలు పబ్లిష్ అంటే ప్రచురణ అయ్యాయా లేదా అన్నది సమీక్షం చేయమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, బెస్ట్ వర్క్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్. ఆ పర్టికులర్ సంస్థలో అద్భుతమైన పని విధానాలు ప్రారంభిస్తున్నారా, ఆ పర్టికులర్ సంస్థలో ఉపాధి రంగం సంబంధించిన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది సమీక్షించమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఐడెంటిఫై ది హజార్డ్స్ అండ్ క్యారీ అవుట్ ది రిస్క్ అసెస్మెంట్. అంటే సంభావ్య ప్రమాదాలను గుర్తించడం, ఆ సంభావ్య ప్రమాదాలను అంచనా వేసే ప్రోగ్రామ్స్
రెగ్యులర్గా కండక్ట్ అవుతున్నాయా లేదా అన్నది సమీక్షించమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, హ్యావింగ్ ఏ ఎఫెక్టివ్ సేఫ్టీ కన్సల్టేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్లేస్. అంటే పర్టికులర్ సంస్థల్లో మన భద్రతాపరమైన సంప్రదింపులు ఏవైనా అవుతున్నాయా, పర్టికులర్ వర్కర్స్ అందరూ సేఫ్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నారా అన్నది మన సమీక్షించమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, facilitates the selection and support the role of the safety representatives. అంటే సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ప్రతినిధులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ స్టేషన్స్లో 10 మంది ఉన్నారనుకోండి, 1 person should be nominated as a safety representatives. సపోజ్ 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 to 5 మెంబర్స్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు మధ్యవర్తుల కింద ఉంటారు, పర్టికులర్ కమిటీ మెంబర్స్కి, సేఫ్టీ మనకి ఆఫీసర్స్కి. ఆ పర్టికులర్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంది, సులభతరంగా ఉందా, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి అన్నది సమీక్షించమంటున్నాడు. These are the important introduction points for the health and safety management review. Coming to the, these are very important. ఇవన్నీ చూడండి చెక్ లిస్ట్లు. The following checklist may be used for the review initial and health safety management system. అంటే ఈ అన్ని చెక్ లిస్ట్లు, అది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఈ చెక్ లిస్ట్ అంటే చూడవలసిన అంశాలు ఎప్పటికప్పుడు మన రివ్యూ చేసుకోవాలి. అంటే హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్, మన హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సమీక్షించవలసిన చెక్ లిస్ట్ అంశాలు ఏంటి అన్నది. ఇందులో అన్ని క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటాయి, జాగ్రత్తగా మీరు చూడండి. కమింగ్ టు ది ఫస్ట్ చెక్ లిస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ రివ్యూ చెక్ లిస్ట్ పాయింట్ ఈజ్ ది సేఫ్టీ స్టేట్మెంట్ ఈజ్ ద క్లియర్ అండ్ కన్సైజ్ so that it can be read and understand by those who may be at risk. అంటే ఆ పర్టికులర్ భద్రతాపరమైన ప్రకటన మనకి క్లియర్గా ఉందా, మనకి సంక్షిప్తంగా ఉందా, కన్సైజ్ అంటే సంక్షిప్తంగా ఉండడం, అండ్ దట్ కెన్ బి రీడ్ అండ్ అండర్స్టాండ్ బై దోస్ హూ మే ఎట్ రిస్క్. అంటే జనరల్గా రిస్క్ యాక్టివిటీస్ చేస్తున్న వర్కర్స్ ఆ భద్రతాపరమైన ప్రకటనలు క్లియర్గా చదవగలుగుతున్నారా అన్నది important first review checklist of the health and safety management. Coming to the second important checklist is the availability at the workplace to which it relate. Is the availability at the workplace to which it relates and are workers given the relevant extracts where they are at specific risk. And what is this? What is the meaning of this point? A particular నిర్దిష్టమైన పనిచేసే వ్యక్తులు ఆ పర్టికులర్ ఈజ్ ది అవైలబిలిటీ అట్ ది వర్క్ ప్లేస్. అంటే పని ప్రదేశంలో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పాయింట్ అగైన్. ఈజ్ ది availability at the workplace to which it relates and workers given the relevant extracts where there are specific risks. అంటే నిర్దిష్టమైన రిస్క్లో పనిచేసే వర్కర్స్ ఆ పర్టికులర్ సంబంధించిన సారం వరకు, అంటే మనకు సేఫ్ మోడ్లో వర్క్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. వాళ్ళు సేఫ్ మోడ్లో వర్క్ చేసుకోవడానికి సరిపడా ఎమ్యూనిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారా లేదా అన్నది చెక్ చేయడం. ఇట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. కమింగ్ టు ది థర్డ్ is the overall safety and health policy of the organization and the internal structure for implementing adequate. Example are the responsibilities of the named persons are clearly outlined. అంటే ఆ పర్టికులర్ సంస్థ యొక్క మొత్తం స్థాయి సేఫ్టీ అండ్ హెల్త్ విధానాలుగా దాని యొక్క అంతర్గత నిర్మాణము అన్ని సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీస్ అనుగుణంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా, అవి ఆ పర్టికులర్ అంశాలు సరిపడేటంత ఉన్నాయా లేవా అన్నది చెక్ చేయడం. అంటే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ నేమ్డ్ పర్సన్స్ ఆర్ క్లియర్లీ అవుట్లైన్. అంటే బాధ్యత
అగిలమైన వ్యక్తులు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా రూపురేఖలతోటి పనిచేస్తున్నారా లేదా అన్నది థర్డ్ ఇంపార్టెంట్ రివ్యూ checklist of the health and safety management system. Coming to the next point, as the statement contains a systematic identification of the hazards and an assessment of the risk for the overall places it covers. And a particular safety statements lo భద్రతా ప్రకటనలో క్రమబద్ధీకరణమైన విశ్లేషణ ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదాల యొక్క క్రమబద్ధీకరంగా గుర్తించగలుగుతున్నారా, ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదాలని అంచనా వేయగలుగుతున్నారా, అది మొత్తం పని ప్రదేశంలో కంట్రోల్ మోడ్లో పెట్టడానికి ఓవరాల్గా కవర్ అవుతుందా లేదా అన్నది అనదర్ ఇంపార్టెంట్ రివ్యూ చెక్ లిస్ట్ ఆఫ్ ది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆర్ ది అసెస్మెంట్స్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆన్ ఏ రెగ్యులర్ basis as the risk changes and are necessary improvements made upon to keep the safety and health management up to date. అంటే a particular risk assessment యొక్క ప్రోగ్రామ్స్ అంటే సంభవమయ్యే ప్రమాదాల యొక్క అంచనా సంబంధించిన ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ అవుతున్నాయా లేవా, అది రెగ్యులర్గా కండక్ట్ అవుతుంటే ఏదైనా పర్టికులర్ ఎక్విప్మెంట్ మారినా వ్యక్తి మారినా మళ్ళీ ఫర్దర్గా మనం తలకు రిస్క్ అసెస్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అప్ టు డేట్ అవుతున్నాయా. సపోజ్ ఒక యాక్టివిటీని ఒక ప్రాసెస్ని మన రిస్క్ అసెస్మెంట్ చేసి ఒక కంట్రోల్ మెజర్ పెట్టాం, దాంట్లో మళ్ళీ పర్టికులర్ ఎక్విప్మెంట్ మారింది, ఫర్దర్గా యూ షుడ్ డూ ద రిస్క్ అసెస్మెంట్ అగైన్. ఆ రకమైన ప్రోగ్రామ్స్ ఏమైనా అవుతున్నాయా, అవి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతున్నాయా లేదా అన్నది మనం చెక్ చేయడం. ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ అనదర్ చెక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ ది health and safety management system. Coming to the next, are the necessary safety control measures are required for a safe workplace identified and implemented. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ యాక్సెస్ అండ్ ఎగ్రెస్, గుడ్ హౌస్ కీపింగ్, క్లియర్ పాసేజ్ వేస్ అండ్ ఇంటర్నల్ ట్రాఫిక్ కంట్రోల్. అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసే సురక్షితమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ పర్టికులర్ వర్క్ ప్లేస్ అన్నది 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి ఏవైనా మార్గాలు ఇంప్లిమెంట్ చేశారా అంటే వాటికి ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రొవిజన్ ఆఫ్ ది సేఫ్ యాక్సెస్ అండ్ ఎగ్రెస్ అంటే పర్టికులర్ పని ప్రదేశంలో యాక్సెస్ అండ్ ఎగ్రెస్ అంటే క్షేమంగా ప్రవేశించడానికి క్షేమంగా బయటపడడానికి ఏదైనా అవకాశం ఉందా, ప్రొవైడింగ్ గుడ్ హౌస్ కీపింగ్ అంటే హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హౌస్ కీపింగ్, మోర్ దాన్ మేర్ క్లీనినెస్. కమింగ్ టు ది నెక్స్ట్, క్లియర్ పాసేజ్ వేస్ అండ్ ఇంటర్నల్ ట్రాఫిక్ వేస్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వేస్ ఎలాగున్నాయి, ఆ పర్టికులర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ వేస్ ఎలాగున్నాయి, అవన్నీ మనకి సమీక్షించుకునే ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. ఓకే, these are all are you better to check, these all are the question format. Whenever any particular checklist gurinchi adigite just you have to write on the question format mode. Coming to the next point, are written safe procedures available for the those operations that require them. Example, routine processing, handling and using of the chemical, preventive maintenance, plant and equipment breakdown maintenance, accident and illness investigation, emergency planning, assessment of the PPE requirement. What is the meaning of this point? ఈ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీస్ పనులు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రిటర్న్ ప్రొసీజర్స్ ఏవైనా ఉన్నాయా లేదా అన్నది మనం రివ్యూ చేసుకోవాలి, ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యాక్టివిటీ రొటీన్ ప్రాసెసింగ్ ప్రక్రియ సంబంధించిన ప్రోగ్రామ్ అవుతుంది, దానికి రిటర్న్ సేఫ్ ప్రొసీజర్స్ ఏదైనా ఉన్నాయా,
కమింగ్ టు ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్, ఇది పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, అది అకార్డింగ్ టు ది సేఫ్ రిటర్న్ ప్రొసీజర్ ప్రకారంగా అవుతుందా లేదా అన్నది చెక్ చేయడం. కమింగ్ టు ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ముందస్తు నిర్వహణ, పర్టికులర్ హజార్డస్ ఎక్విప్మెంట్, రోటరీ ఆర్ స్టాటిక్ ఎక్విప్మెంట్ యొక్క నిర్వహణ అకార్డింగ్ టు ది రిటర్న్ ప్రొసీజర్స్ ప్రకారంగా అవుతుందా లేదా అని చెక్ చేయడం. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే మనకి సడన్గా ప్లాంట్ ఎక్విప్మెంట్ ఏదైనా బ్రేక్ డౌన్ అయిందనుకో, దాన్ని మళ్ళా తిరిగి రీఅకరెన్స్ చేయడానికి ఏ రకమైన సేఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అన్నది మనం రివ్యూ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ యాక్సిడెంట్ అండ్ ఇల్నెస్ అంటే ఆ వ్యక్తులకి ఏదైనా ప్రమాదం జరిగిన యాక్సిడెంట్ అండ్ ఇల్నెస్ హెల్త్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక యాక్టివిటీ వల్ల ఒక వ్యక్తికి ప్రమాదం అయినా, ఆక్యుపేషన్ డిసీజెస్ వచ్చిన ఏ రకంగా విచారణ చేయాలి, దానికి సంబంధించిన రిటర్న్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇన్వెస్టిగేషన్ చేయడం. ఎమర్జెన్సీ ప్లానింగ్ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రణాళిక ఏ రకంగా ఉంది, దానికి ఏమైనా రిటర్న్ ప్రొసీజర్ ఉందా అన్నది. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ ది పీపీఈ రిక్వైర్మెంట్, ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యొక్క లెక్కింపులు అంచనాలు ఏ రకంగా ఉండాలి అన్నది సమీక్షించడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆర్ ది ప్రొసీజర్స్ అవైలబుల్ ఫర్ ది మానిటరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సేఫ్టీ సిస్టమ్ అండ్ కంట్రోల్ మెజర్స్. ఎగ్జాంపుల్, సేఫ్టీ ఆడిట్స్ బీయింగ్ క్యారీడ్ అవుట్ అంటే ఏదైనా అట్లీస్ట్ సంవత్సరానికి సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేయడానికి, ఆ పర్టికులర్ సేఫ్టీ ఆడిట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఏదైనా కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి ఏ రకమైన విధానాలు ఉన్నాయి, ఏ రకమైన విధానాల ద్వారా మానిటరింగ్ అంటే పర్యవేక్షణ చేస్తారు, వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ పాయింట్స్ అన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఈజ్ ది సేఫ్టీ అండ్ హెల్త్ ట్రైనింగ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ does the training give the adequate information to the workers on risk they might be exposed to? అంటే భద్రతాపరమైన ఆరోగ్యపరమైన శిక్షణ ప్రోగ్రామ్స్ ఏమైనా అవుతున్నాయా, క్యారీడ్ అవుతున్నాయా, ఆ పర్టికులర్ ఆ భద్రతాపరమైన హెల్త్ పరమైన శిక్షణలో ఆ వర్కర్స్కి సరిపడేటంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఆ వర్కర్స్కి వాళ్ళ పర్టికులర్ మొత్తం రిస్క్స్ అన్నీ అర్థమవుతున్నాయా, వాళ్ళు ఏ రకమైన ప్రమాదాలకి ఎక్స్పోజ్ అవుతున్నారో వర్కర్స్ అర్థం చేసుకోగలుగుతున్నారా అన్నది కూడా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ రివ్యూ ఆఫ్ ది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్. కమింగ్ టు ది దీంతో అయ్యాయి. ఇంకొకసారి నేను రివ్యూ చేస్తాను ఇవన్నీ. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ది పర్టికులర్ checklist review of the health and safety management. Coming to the first point, what is the meaning of this point? Is the safety statement is clear and concise so that it can be read and understand by those who may be at work. అంటే ఆ భద్రతాపరమైన ప్రకటన క్లియర్గా ఉందా, సంక్షిప్తంగా ఉందా, ఆ పర్టికులర్ వర్కర్స్ దానికి సంబంధించిన స్టేట్మెంట్, ఆ భద్రతాపరమైన స్టేట్మెంట్ అర్థం చేసుకోగలుగుతున్నారా, అంటే ఆ పర్టికులర్ రిస్క్లో పనిచేసే వర్కర్స్ ఆ భద్రతాపరమైన స్టేట్మెంట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా అర్థం అవుతుందా లేదా అన్నది మనం రివ్యూ చేసుకోవాలి. కమింగ్ టు ది సెకండ్ వన్, ఈజ్ ది అవైలబిలిటీ ఎట్ ది వర్క్ ప్లేస్ టు విచ్ ఇట్ రిలేట్స్ అండ్ ఆర్ వర్కర్స్ గివెన్ ది రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్స్ where they are at specific risk. This particular point I will explain later. Okay, coming to the third point, is the overall safety and health policy of the organization and the internal structure implement it adequate. Example, responsibilities of the named persons are clearly outlined. అంటే ఆ పర్టికులర్ సేఫ్టీ హెల్త్ విధానాలకు అనుగుణంగా ఆ మొత్తం స్థాయి యొక్క సిబ్బంది వాళ్ళకి సంబంధించిన సమాచారం, అంటే ఈజ్ ది ఓవరాల్ సేఫ్టీ అండ్ హెల్త్ సేఫ్టీ పాలసీ, అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీలు అనుగుణంగా ఆ స్ట్రక్చర్ ఉందా,
ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంతర్గత నిర్మాణము, ఆ సంస్థ యొక్క అంతర్గత నిర్మాణము హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీస్కి అనుగుణంగా ఉందా అన్నది ఒకసారి రివ్యూ చేయాలి. అందులో మన రెస్పాన్సిబిలిటీస్ నేమ్డ్ పర్సన్స్ క్లియర్లీ అవుట్లైన్, అంటే కాంపిటెంట్ పర్సన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క రూపురేఖలు ఏంటి అన్నది క్లియర్గా అవుట్లైన్ చేయబడ్డ ఉన్నాయా లేదా అన్నది ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, as the statement contain systematic identification of the hazards and assessment of the risk for workplace it covers, and a particular సేఫ్టీ స్టేట్మెంట్, ఆ భద్రతాపరమైన ప్రకటనలో ఆ సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించడానికి అనువైన మార్గాలు ఉన్నాయా, ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదాలకి అంచనా వేయడానికి అనువైన మార్గాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, ఆ పర్టికులర్ సేఫ్టీ స్టేట్మెంట్ ఆ పర్టికులర్ వర్క్ ప్లేస్ 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది మనం సమీక్షించుకోవాలి. Coming to the next point, are the risk assessment being conducted on the regular basis at risk change and are necessary to improvements made upon to keep the safety and health management up to date. అంటే ఆ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ అన్నది ఒక కాంపిటెంట్ పర్సన్ చేత చేయిస్తారు. ఆ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఏ రకంగా కండక్ట్ అవుతున్నాయి, ప్రతి హజార్డస్ యాక్టివిటీకి రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్స్ అన్నది జనరేట్ అయ్యాయా లేదా. ఇప్పుడు సపోజ్ ఒక యాక్టివిటీ మారినా, ఒక పర్సన్ మారినా, ఒక ఎక్విప్మెంట్ మారినా జస్ట్ మళ్ళీ ఫర్దర్గా రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఆ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్ నిరంతరంగా కంటిన్యూ అవుతున్నాయా, అవి అప్డేట్ అవుతున్నాయా లేదా అన్నది మనం సమీక్షించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, are the necessary safety control measures required a safe workplace identified and implemented. అంటే ఆ పని ప్రదేశము 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి అనువుగా ఉందా, అన్ని భద్రతాపరమైన కంట్రోల్ మెజర్స్ అన్ని అమలు అవుతున్నాయా లేదా, ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది మనం రివ్యూ చేసుకోవాలి. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రొవిజన్ ఆఫ్ ది సేఫ్ యాక్సెస్ అండ్ అగ్రెస్, ఆ పర్టికులర్ వర్క్ స్టేషన్స్లో సేఫ్ యాక్సెస్ అగ్రెస్ అంటే క్షేమంగా ప్రవేశించడం, క్షేమంగా బయటపడే మార్గం ఏదైనా ఉందా అన్నది చెక్ చేయడం, గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్స్ అవుతున్నాయా లేదా, క్లియర్ పాసేజ్ వేస్ ఫర్ ది ఇంటర్నల్ ట్రాఫిక్ కంట్రోల్, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సరిపడా క్లియర్ పాసేజ్ వేస్ ఉన్నాయా లేదా అన్నది మనం రివ్యూ చేసుకోవడం. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, are the written safe procedures available for those operations that require them, అంటే పర్టికులర్లీ హజార్డస్ యాక్టివిటీస్ చేస్తున్న కార్యకలాపాలకి ఏదైనా మన రిటర్న్ ప్రొసీజర్స్ ఏమైనా అవైలబిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడం. అందులో ఏంటి, సర్టెన్ హజార్డస్ ప్రాసెస్, రొటీన్ ప్రాసెసింగ్ అంటే దినచర్యలో ప్రాసెసింగ్ చేసుకోవడం, హ్యాండ్లింగ్ అండ్ యూజింగ్ ఆఫ్ ది కెమికల్స్, ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ హ్యాండిల్ చేస్తున్నా, ప్రాసెసింగ్ చేస్తున్నా దానికి సంబంధించిన రిటర్న్ ప్రొసీజర్ ఉందా లేదా అన్నది సమీక్షించుకోవడం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ముందస్తు పర్టికులర్ ఎక్విప్మెంట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం, దానికి సంబంధించిన రిటర్న్ ప్రొసీజర్ ఉందా లేదా చెక్ చేయడం. అలాగే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ఏదైనా సడన్గా ఎక్విప్మెంట్ ప్లాంట్ బ్రేక్ డౌన్ అయినా ఏ రకంగా మళ్ళా నార్మల్ స్థితికి సిచ్యువేషన్ చేయాలి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఏదైనా ఉందా అన్నది చెక్ చేసుకోవడం. రిటర్న్ ప్రొసీజర్, యాక్సిడెంట్ అండ్ ఇల్నెస్ హెల్త్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక ప్రమాదం వలన, ఆరోగ్యం వలన ఎవరైనా మనకి ఇంజూర్ అయితే దానికి సంబంధించిన రిటర్న్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇవి యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్. ఎమర్జెన్సీ ప్లానింగ్, అసెస్మెంట్, పీపీఈ రిక్వైర్మెంట్స్, వీటన్నిటికీ అకార్డింగ్ టు ది రిటర్న్ ప్రొసీజర్స్ ప్రకారంగా అవుతున్నాయా లేవో పర్టికులర్ యాక్టివిటీస్ అన్నది జస్ట్ యూ హ్యావ్ టు రివ్యూ. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆర్ ది ప్రొసీజర్స్ అవైలబుల్ ఫర్ ది మానిటరింగ్ ఇంప్లిమెంటింగ్ ఫర్ సేఫ్టీ సిస్టమ్ అండ్ కంట్రోల్ మెజర్స్, అంటే ఆ
ఆ పర్టికులర్ సంస్థలో విధానాలు అకార్డింగ్ టు ది మానిటరింగ్ అంటే పర్యవేక్షించడం, ఇంప్లిమెంటేషన్ అమలు చేసే మార్గానికి అనుగుణంగా ఉన్నాయా, ఆ పర్టికులర్ సేఫ్టీ వ్యవస్థలు ఎలాగ ఉన్నాయి, వాటికి సంబంధించిన కంట్రోల్ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి అన్నది మనకు రివ్యూ చేయడం. అంటే ప్రాపర్ సేఫ్టీ ఆడిట్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్, అంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా సేఫ్టీ ఆడిట్స్ కండక్ట్ అవుతున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ ది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్. Coming to the last point, is safety and health training being carried out? Does the training give the adequate information on the workers on risk they might be exposed to? అంటే ఆ పర్టికులర్ వ్యక్తులకి ఆరోగ్యపరమైన భద్రతాపరమైన శిక్షణ ఏ రకంగా అవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేరా, అంటే పర్టికులర్ ట్రైనింగ్ అన్నది ఆ వర్కర్స్కి ఆ పర్టికులర్ రిస్క్స్ కవర్ చేయడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా అన్నది ప్రాపర్గా రివ్యూ చేసుకోవడం. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ రివ్యూ. These are the points. If any other points are there regarding this checklist, just you have to generate that points also. Okay. This is the topic of the initial and health safety management system review. అంటే ప్రారంభం నుంచి ఉన్న హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ వ్యవస్థ యొక్క సమీక్షణలు, రివ్యూ టెక్నిక్స్ ఏ రకంగా చెయ్యాలి అన్నది ఈ పర్టికులర్ టాపిక్ అన్నమాట. ఓకే, ఎనీబడి ఎనీ డౌట్స్? మొత్తం అన్నీ కవర్ అయ్యాయి అందులో, అంత మనకి ఈ పర్టికులర్ చెక్ లిస్ట్లో టాప్ టు బాటమ్ అన్నీ కవర్ అయ్యాయి. These checklist points are very important. It will contain 3 plus 3 6. Total 9 checklist points ఉన్నాయి. If any other checklist points are there, just you have to include that points also. In my point, this notes is sufficient for getting more than 8 marks. కొద్దిగా ఇది టిపికల్గా ఉంటుంది IS 101. ఎవరైనా నెబోష్ చేసిన వాళ్ళకి ఇట్ లుక్ సంథింగ్ ఈజీ, బట్ ఫ్రెషర్స్, లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళకి కొద్దిగా ఈ పాలసీస్, విధానాలు కొద్దిగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. జస్ట్ చిన్నగా యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ రివ్యూ అంటే ఈ పాయింట్స్ రాయాలి, తర్వాత హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ అంటే వేరే పాయింట్స్ రాయాలి, మన కమ్యూనికేషన్ ప్రొసీజర్స్కి వేరే రకమైన పాయింట్స్ రాయాలి, సేఫ్టీ పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ ప్రొసీజర్స్కి వేరే రకమైన పాయింట్స్ రాయాలి. ఇలాగా డిఫరెంట్గా చిన్న తేడాతోటి ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు బ్రేక్ డౌన్ ఒకవేళ అయ్యింది అనుకోండి, ఆ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం అది ఫస్ట్ మనం నియర్ మిస్ కింద నుంచి రాసుకుని వెళ్ళాలండి. అంటే బ్రేక్ డౌన్స్ ఎప్పుడు జరగలేదండి. నో ద బ్రేక్ డౌన్స్ ఎప్పుడు అవుతాయి? వెన్ యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ద ప్రాపర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. నువ్వు పర్టికులర్ ఎక్విప్మెంట్స్కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేయనప్పుడు మాత్రమే బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకేనా? అలాంటి బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏ రకమైన ప్రొసీజర్స్ అవలంబించాలి అన్నది నువ్వు రివ్యూ చేసుకోవాలి. అకార్డింగ్ టు ది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారంగా చేస్తే ఏ రకమైన ఎక్విప్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు, అంటే రన్నింగ్ లో కొలాప్స్ అవ్వదు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, కొద్దిగా ఈ క్వశ్చన్ మార్క్స్ చూడండి.
కొద్దిగా ఏదో విధంగా ఇంపార్టెంట్ రివ్యూ చెక్ లిస్ట్ పాయింట్స్ బై హార్ట్ చేయండి. కంపేర్ టు IS 101లో మీరు తరోగా 18 to 19 మన 10 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 30 3 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాపర్గా సాలిడ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే జస్ట్ యూ విల్ గెట్ ది మోర్ దాన్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 80. అర్థమైంది కదా? ఈ నేను చెప్పిన పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్స్ అన్నీ మీరు యాస్టీస్గా బై హార్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఎగ్జామ్స్కి వెళ్ళడం. అలాగే ప్రతి IS 101 అంతే. IS 102లో ఇట్ విల్ కంటైన్ ది 17 to 18 టాపిక్స్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ది 3 మార్క్స్ క్వశ్చన్ ఇట్ విల్ కంటైన్ ది 30 క్వశ్చన్స్. ఆ పర్టికులర్ 2 చదువుకొని వెళ్తే మీకు ఈజీగా మీరు 60 మార్క్స్ని మోర్ దాన్ 60 మార్క్స్ని గెయిన్ చేయగలరు. అది చెప్తున్నా. ఓకే, చెప్పండి. టెల్ మీ. సార్ మై నేమ్ ఇస్ తేజ. చెప్పమ్మా. యాక్చువల్లీ నేను 2 days అయింది సార్ నేను జాయిన్ అయ్యి. ఓకే, నాకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు, అది ఇంకా నేను చూడలేదు అనమాట. 2 days అయింది వింటున్నాను క్లాస్. ప్యాటర్న్ అంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలీదా? లేదు సార్, తెలియదు. నో ప్రాబ్లం, జస్ట్ ఐ విల్ డిస్కస్ ద లేటర్. డోంట్ వరీ. వన్స్ అగైన్ ఐ విల్ డిస్కస్ ద ఎంటైర్ థింగ్స్. Right. Only 1 minute is left. Okay. Please just by heart this all checklist point of the review techniques of the health and safety management. It will contain 9 and the introduction points will contain 7 or 8. Just you have to apply in that examination. Surely you will get the more than 8 marks. కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్గా ఉన్నా అర్థం కాకపోతే జస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై బై ది గూగుల్ సెర్చ్. అకార్డింగ్ టు దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఓకే, ఐఎమ్ లీవింగ్. రైట్.